ముందుగా అందరికి వస్తుంది నేను ఇప్పటివరకు మాట్లాడింది. హలో, అది మీ లోపల నుంచి రావాలి. ఓకే. ముందుగా అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నమస్కారం. మైక్ ప్రాబ్లం కాదు, మీరే లోపల నుంచి వాల్యూమ్ పెంచాలి. అందరికీ నమస్కారం. ఓకే, దగ్గర. ఓకే, అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ ఫిల్మ్లో ఆపర్చునిటీ ఇచ్చినందుకు అభి సార్కి, అలాగే నిశాంత్ సార్కి, మై ఫిల్మ్ ప్రొడక్షన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అలాగే సీనియర్ యాక్టర్స్ అయినటువంటి ఆనంద్ సార్, సముద్రకని సార్, మీతో పనిచేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఓకే. అభిరామి మ్యామ్తో కూడా పనిచేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ సమైరా గారు, షీ వాజ్ టెరిఫిక్ ఇన్ ద ఫిల్మ్. ఐశ్వర్య గారితో కూడా ఐ హ్యాడ్ గుడ్ టైమ్ ఆన్ సెట్. డిఓపి రమేష్ రెడ్డి గారికి అండ్ శ్రీహరి సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే నా రోల్ ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటుంది, చాలా రోజుల తర్వాత చేయడం ఆనందంగా ఉంది. మీ స్పీచ్ కూడా చాలా కొత్తగా అనిపించింది మాకు. బట్ ఇలానే మీరు కొత్తగా వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అభి అన్నకి అండ్ ఈశాన్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ ఫిలింలో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంతో పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, సముద్రకని గారు కానీ, ఆనంద్ సార్ కానీ, అందరూ ఇంతమందితో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా డిఓపి గారు థ్యాంక్ యూ సార్, నన్ను ఇంత బాగా చూపించినందుకు థ్యాంక్ యూ బాను. విష్ యూ గుడ్ లక్. అందరికీ నమస్కారం. సో మీ అందరికీ నేను టీవీ షోస్ ద్వారా అలాగే వెబ్ సిరీస్ మూవీస్ ద్వారా తెలుసు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పిలవంగానే వచ్చేసిన మా మీడియా అందరికీ. అండ్ అలాగే మై ఫిలిం ప్రొడక్షన్స్ కామాఖ్య. ఈ ఫిలిం అంటే మీకు టైటిల్ చూస్తేనే అర్థమైంది ఎంత పవర్ఫుల్ అని. అలాంటి పవర్ఫుల్ మూవీలో నాకు ఆపర్చునిటీ రావడం నిజంగా చాలా అదృష్టంగానే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అభి గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అలాగే నేను చేసింది చాలా చిన్న రోల్ అయినా సరే మూవీ మొత్తం మీరు చూస్తున్నంతసేపు నేను కనిపిస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత లెజెండరీ యాక్టర్స్తో నేను కలిసి వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ శ్రీహరి అండ్ ఇషాన్ గారు, ఎవ్రీవన్ టీమ్, ప్రతి ఒక్కళ్ళు, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ మై కో యాక్టర్స్ శరణ్య గారు, అభిరామి గారు, అండ్ అలాగే వైష్ణవ్, సమీరా ఈజ్ అమేజింగ్ యాక్ట్రెస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఫిలింకే తను ఇంత బ్యూటిఫుల్గా చేసింది. సమైరా సో సమైరా ఫస్ట్ మూవీకే ఇంత బ్యూటిఫుల్గా ఇంత అమేజింగ్గా యాక్ట్ చేసింది అంటే తను ఇంకా చాలా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెవరైనా పేరు మిస్ అయితే ఐఎమ్ సో సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఐశ్వర్య. విష్ యూ గుడ్ లక్. అండ్ నా క్రియేటివ్ డైరెక్టర్ గో హెడ్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళ మీడియా ప్రేక్షకులకి, ఆర్టిస్ట్కి అందరికీ నమస్కారం. ఇది మాకు చాలా స్పెషల్ ప్రాజెక్ట్ అండి, కామాఖ్య అనేది. ఇది యాక్చువల్గా మై ఫిలిం ప్రొడక్షన్ అనే దాంట్లో ఫస్ట్ ప్రాజెక్ట్. సో హోప్ఫుల్లీ అందరూ, ఇప్పుడు మా డైరెక్టర్ గారు అందరు కలిసి నార్మల్గా ఒక విజన్తోని, క్లారిటీతోని స్క్రీన్ మీదకి తీసుకొని వచ్చినారు. అలాగే మా టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, everyone has put their efforts on it too much well. And thank you. And మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ రెడ్డి గారు, సారీ డిఓపి రమేష్ రెడ్డి గారు, మై ఫాల్ట్. I'm really happy to be here with you all this evening. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు నేను ఫ్లైట్లో వచ్చేప్పుడు ఒక ఇన్స్టాలో ఒకటి చూశాను. పార్థివం గారు ఉస్తాద్ ఫంక్షన్లో మాట్లాడారు. ప్రెస్ రిపోర్టర్స్ ఆర్ నాట్ జస్ట్ ప్రెస్ రిపోర్టర్స్, దే ఆర్ ప్రెస్ ప్లస్ టు ద ఇండస్ట్రీ అని. నేనేం చెప్తున్నానంటే దే ఆర్ ద బెస్ట్ అండ్ ప్లస్ టు ద ఇండస్ట్రీ. ఎందుకంటే 37 years అయింది నా ఇండస్ట్రీకి వచ్చి. నేను అప్పుడు చూసిన వాళ్ళు ఎంతోమంది హీరోస్, కామెడియన్స్, డైరెక్టర్స్ అందరూ వస్తారు, వెళ్ళిపోతారు. కానీ ప్రెస్ మాత్రం అలాగే ఉంటారా? సో ప్రెస్ వాళ్ళకి నా నమస్కారం. ఈ కామాఖ్య పిక్చర్లో
వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ నాకు ఇచ్చేందుకు ఐ రియలీ థ్యాంక్ అభి అండ్ ప్రొడ్యూసర్ యశ్వంత్ గారు. ఈ పిక్చర్ యాక్చువల్గా ఇట్స్ అ థ్రిల్లర్. ఒక మనిషి సూపర్ స్టిషియస్గా ఉంటే అది ఎంతవరకు ఇట్ కెన్ టేక్ టు అ డేంజర్ జోన్ అని చెప్పి ఈ పిక్చర్ విజువల్గా రావడానికి కోసం వెరీ గుడ్. ఎక్కడ మన సినిమాటోగ్రాఫర్ రమేష్ గారు, ఎక్కడ మీరు మాట్లాడాలంటే ఎక్కడ వెళ్ళిపోయారు? వాజ్ డన్ అమేజింగ్ వర్క్. అభి నాకు ఫస్ట్ ఫోన్ చేసి ఈ కథ చెప్పారు. అప్పుడు నేను అడిగాను ఎవరు నా వైఫ్గా అభినయిస్తుందని. అప్పుడు అభిరామి అని చెప్పారు. సో నాకు అప్పుడు నమ్మకం లేదు, ఎందుకంటే అంతకుముందు చాలా పిక్చర్స్ ఎవరు నా పేరెంట్ అభిరామిని చెప్తారు, సెట్కి వెళ్తే అమ్మాయి ఉంటారు, ఏమైందంటే అమ్మాయికి కథ నచ్చలేదు ఏదో చెప్తారు. సో ఈ పిక్చర్ కూడా ఆ తర్వాత నేను అమ్మాయికి చాలా పిక్చర్ ఫోన్ చేసి అడుగుతాను ఏంటని. ఆ అమ్మాయి చెప్తుంది నాకు కథ నచ్చలేదు ఏమేమో. ఆ అమ్మాయిని అలాగా డబ్బులు ఇస్తే రారు, షీ హాస్ టు లైక్ ద స్టోరీ. అండ్ సో ఈ పిక్చర్లో సెట్ని వెళ్ళిన తర్వాతనే నాకు నమ్మకం వచ్చింది. సో షీఈస్ అ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. ఆ అమ్మాయి షీఈస్ డన్ అవుట్ స్టాండింగ్ జాబ్ ఈ పిక్చర్లో. తర్వాత సముద్రకని గారు, కని అంటే ఫ్రూట్. ఆయన ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీకి పొజిషన్ లాగా. ఆయన ఒప్పుకుంటే ఇప్పుడు మలయాళంలో, తమిళ్లో 10 పిక్చర్స్, ఎన్ని పిక్చర్స్ అయినా వస్తుంది. ఆయన ఒక 35 ఇయర్స్గా ఆయనకు తెలుసు. ఆయన ఎంత కష్టపడి వచ్చారని నేను కళ్ళు ముందు చూశాను. ఇప్పుడు ఆయన ఇంత మంచి స్టేజ్లో ఉన్నారంటే దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్. ఇట్ వాజ్ మై ప్లెజర్ టు యాక్ట్ విత్ సముద్రకని గారు. తర్వాత ఈ పిక్చర్ ఆర్ట్ డైరెక్టర్ తిరుపతి అండ్ అవర్ రిషాన్ అండ్ ఐశ్వర్య. ఈ పిక్చర్లో ఐశ్వర్య ఒక్కరోజు యాక్ట్ చేసింది, కానీ ద హోల్ మూవీ ఈస్ అబౌట్ ఐశ్వర్య. అండ్ సమీరా, షీస్ డన్ అ అవుట్ స్టాండింగ్ జాబ్. చాలా రేర్స్ అన్ని చేసి షీ వాజ్ సో గుడ్ ఇన్ ద సెట్స్. ఒక కొత్త ఫేస్గా లేకుండా ఐ విష్ ఆర్ ఆల్ సక్సెస్. అండ్ ఇంకో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది, అప్పుడు నేను మాట్లాడతాను ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్ విత్ యూ ఆల్. Thank you, Anand Garu. Thank you so much. And wish you good luck. And now I request, welcome to Tollywood, Samaira. మీడియా వారికి, గెస్ట్కి అండ్ మా టీం కామాకకి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాకు చాలా స్పెషల్ డే, ఎందుకంటే ఇట్ హ్యాస్ ఆల్వేస్ బిన్ మై డ్రీమ్ టు బికమ్ అన్ యాక్ట్రెస్. అండ్ ఈరోజు నా ఫస్ట్ ఫిల్మ్ కామాఖ్య ప్రమోషన్స్తో నేను ఫస్ట్ టైం మీడియా ముందుకు అండ్ జనం ముందుకు వస్తున్నాను. ప్లీజ్ నన్ను ఆశీర్వదించండి. నా ఫస్ట్ మూవీ ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఆఫర్ రావడం అండ్ ఆ మూవీకి కామాఖ్య అని ఎంత పవర్ఫుల్ పేరు ఉండడం నిజంగా నా అదృష్టం. ఈ మూవీలో సీనియర్ యాక్టర్స్ అయిన సముద్రకని గారు, అభిరామి గారు, ఆనంద్ గారు అండ్ స్పెషలీ నా ఫ్రెండ్గా చేసిన శరణ్య అందరూ నాకు ఎంతో కోఆపరేట్ చేశారు, మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ దెమ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే మా డైరెక్టర్ అందరికీ యాక్టర్గా తెలిసిన అభి గారు. I think our DOP has already spoken about how strict Abhi is on set, and like even though he does comedy as an actor, but I understand that it was only to complete our movie seamlessly. And honestly, directing a newcomer like me to give out such intense emotions required for this film is commendable. Thank you so much. నాకు హీరోయిన్గా ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నా ప్రొడ్యూసర్స్కి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్. అండ్ అలాగే ఈ మూవీ డిఓపి రమేష్ గారు, రిషాన్ గారు ఫర్ ట్రైనింగ్ మీ. హీ హ్యాస్ మేడ్ మీ ఇంబైబ్ ద క్యారెక్టర్, సో స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీహరి గారు, థ్యాంక్ యూ ఫర్ గైడింగ్ మీ త్రూ అవుట్.
దిస్ మూవీ మా మూవీ కామాఖ్య ఇట్స్ అ థ్రిల్లర్ మూవీ. మీకు షూర్గా థ్రిల్ని ఇస్తుంది. ప్లీజ్ నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ అనుకొని సపోర్ట్ చేయండి. మా మూవీ చూసి మా టీంని బ్లెస్ చేయండి. జై మా కామాఖ్య. జై మా కామాఖ్య. అందరికీ నమస్కారం. ఆ, చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నిలపడానికి. కామాఖ్య అని ఒక ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. నేను ఇంతవరకు ఇలాంటి రోల్ చేయలేదు, ఈ జానర్లో కూడా చేయలేదు. ఒక హారర్ థ్రిల్లర్ జానర్లో నేను ఇంకా పని చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. సో నా ముఖం మీద ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కూడా వస్తుందా అని నాకే చూపించిన అభి గారికి ఫస్ట్ థ్యాంక్ యూ, బికాజ్ ఐ డెంట్ ఈవెన్ థింక్ ఐ కుడ్ యాక్ట్ లైక్ దిస్. సో నా లోపల ఉన్న యాక్టింగ్ని బయటికి తీసుకొచ్చారు అభి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అ జాయ్ వర్కింగ్ విత్ యూ. Ramesh garu, he already said he's hiding again, even though he is the eye of the movie. Eppudu hide chestu untaru. Already worked with him. All the technicians, ee cinema lo pani chesina anni technicians andaru chaala tana craft lo experts lekapothe they are at least striving to be experts. That is the one thing that tied everybody together ee cinema lo. To all my co-artists, I'll start with Aishwarya, Kani garu, Samaira, Anand garu, Vaishnav, so everybody, Sharanya is also there. Everybody chala kashtapatti, because చిన్న సినిమా అని ఒక ట్యాగ్ ఉంది కదా, దానిపైన ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అని. సినిమా ఒక గ్లామరస్ వరల్డ్. సో పెద్ద సినిమా చూస్తే ఒక ఎవ్రీబడి కెన్ ఎంజాయ్ ఇట్. బట్ ఈ చిన్న సినిమా వెనకాల దెర్ సో మచ్ హార్డ్ వర్క్, బికాస్ బడ్జెట్ ఉండదు, లేకపోతే అందరూ కలిపి యూ హ్యావ్ టు రియలీ వర్క్ హార్డ్ టు మేక్ స్కెడ్యూల్స్ వర్క్. ఎవ్రీబడి ఈజ్ బిజీ. And then when it comes to distribution or selling and all of that, it is always a struggle. But everybody that worked in this movie really believed in the story and really believed in Abhi Garu's the fire in him. So Yashwant Garu, thank you for trusting our director, and also special thanks to Madhu Garu. He's not here yet, but if people like this don't support filmmakers like Abhi Garu, such movies, such beautiful movies will not get made. So thank you so much. And as the press, you have to take these movies and janalki samarpinchali. You have to take our movie to the audience and present it for us. You have to be our representative. So I'm going to ask that promise from all of you today. So please take this beautiful movie from us to the audience and present it. Thank you. I hope I didn't leave anybody out. I think I covered everybody. Thank you so much. And please enjoy the movie in the theatres. We will bring it to you soon. Thank you. థ్యాంక్ యూ అభిరామి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అభిరామి గారు మాట్లాడారు. ఇప్పుడు మరి అభిరామి గారు దిస్ ఫిలిం అభినయ కృష్ణ విల్ స్పీక్. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలా పంచ కట్టుకొని లుంగి కట్టుకొని ఇలా నా అకేషన్లో వెళ్ళాలని. ఉగాదికి నెక్స్ట్ డే మనకు ఈ కార్యక్రమం రావడం, దానికి ఇలా రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉగాది మనందరికీ మంచి జరగాలని మాతా కామాఖ్య దేవిని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ కూడా మంచి జరగాలి, మా టీం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ముందుగా నేను చేసిన రెండవ సినిమా ఇది. నేను దర్శకత్వం వహించిన రెండవ సినిమా. మొదటి సినిమా చిరంజీవ. యాదృచ్ఛికం ఏంటంటే చిరంజీవ సినిమాలో యమధర్మరాజు గారికి ఒక గుడి ఉందని, అది తెలంగాణలో ఉన్న ధర్మపురిలో ఉందని చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమాలో కామాఖ్య దేవి టెంపుల్ మన అస్సాంలో ఉన్న గౌహాటీలో ఉందని చెప్పి ఒక ఉత్కంఠభరితమైన ఒక కథని మీ అందరికీ ప్రజెంట్ చేయడానికి తీసుకొస్తున్నామండి. ఈ సినిమాలు అంటే మామూలుగా సినిమా కానీ ఏదైనా కథలు కానీ అనుకున్నప్పుడు ఆ కథలు దాంట్లో నటించే నటీనటులను కానీ సాంకేతిక నిపుణుల్ని కానీ ఆ కథనే ఎన్నుకుంటుంది అని అంటారు. అలా ఈ సినిమాకి అభిరామి గారు కానీ, ఆనంద్ గారు కానీ, సముద్రకని గారు కానీ, సమైరా కానీ వాళ్ళ కోసమే ఈ క్యారెక్టర్స్ని సృష్టించామన్నంతగా ఒదిగిపోయారు క్యారెక్టర్స్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు చాలా సంతోషంగా ఉంది. అరే మేము అనుకున్నప్పుడు ఎలాగైతే రాసుకున్నామో ఆ కథలో
ఆ క్యారెక్టర్ని అలాగే ప్రజెంట్ చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు నా రైట్ హ్యాండ్, నా బెస్ట్ ఫ్రెండ్ రిషాన్. సో నా క్రియేటివ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. నేను ఈ కథ అనుకున్నప్పుడు, ఈ కథ రాసుకున్నప్పుడు దాంట్లో అడిషనల్గా స్క్రీన్ ప్లే యాడ్ చేసి ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని చాలా సపోర్ట్ చేస్తూ ఎప్పుడైతే మేమిద్దరం కలిసి రమేష్ నేను బాహుబలిలో పరిచయం, ఆయన సెంధిల్ గారి దగ్గర, నేను రాజమౌళి గారి దగ్గర పనిచేసాము. సో అలా మేమిద్దరం టీమప్ అయి ఈ సినిమాకి వర్క్ చేయడం జరిగింది. రమేష్ మాట్లాడుతూ ఇంతకుముందు ఒక మాట అన్నాడు, వెనకాల గాసిప్స్ మాట్లాడుకుంటూ బాగా తిట్టుకునే వాళ్ళమని. నాకు అది తెలుసు, అది తిట్టుకుంటారని. వాళ్ళు తిట్టుకుంటారని తెలిసి కూడా నేను చేయించుకున్నాను వర్క్. ఎందుకంటే నాకు కావాల్సింది పని కావడం ముఖ్యం అక్కడ. అండ్ ఏదున్నా వాళ్ళు ఏమేమనుకుంటున్నారో నాకు తెలుసు. తెలిసినా కూడా నేను ఆ వర్క్ జరగాలి కాబట్టి నేను కావాలని కొన్ని కండిషన్స్ పెట్టేవాడిని, అది అవ్వాలని చెప్పేసి. సో అనుకున్న టైంలో, అనుకున్న బడ్జెట్లో ఈ సినిమాని పూర్తి చేయడానికి మాకు మా టీం అందరూ సహకరించారు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ అలాగే మణికంఠ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో రామేశ్వర్, మనోజ్, ముఖ్యంగా రాజీవ్, అండ్ స్టంట్స్లో రాజేష్ లంక, ఈశ్వర్ కొరియోగ్రాఫర్. అండ్ మాకు చాలా ప్లస్ అయ్యింది ఎక్కడ అంటే, రమేష్ డిఓపి ఎంత మంచి బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ఇచ్చారో, అలాగే మా తిరుమల తిరుపతి ప్రొడక్షన్ డిజైనర్, ఆయన కూడా సెట్స్ అంతా బాగా డిజైన్ చేసి ఇచ్చారు మాకు. మా ఫనీ సీజీలో ఇప్పటికీ ఆయన జావగొడుతుంటాను నేను, నాకు ఇంకా కొంచెం అడిషనల్గా ఇది యాడ్ చేసి అదే యాడ్ చేసి ఇవ్వని. సో ఫనీ కావచ్చు, మిక్సింగ్ చేస్తున్న కృష్ణంరాజు గారు కావచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తున్న పురుషోత్తం రాజు గారు, డబ్బింగ్ చెప్పిస్తున్న శివ గారు, ఎడిటర్ మా వరప్రసాద్ అండ్ ఈజ్ అసోసియేట్ సాయిరామ్. సో అందరూ టీమ్ మెంబర్స్, ఇక్కడ ఉన్న నటీనటులు అందరూ కలిసి సపోర్ట్ చేస్తేనే నేను ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలిగాను, మీ అందరి ముందుకు తీసుకురాగలుగుతున్నాను. మీ అందరికీ టీజర్ని చూస్తే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందని అయితే నేను అనుకుంటున్నాను. అందరికీ టీజర్ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందా అండి? ఏదన్నా ఓకేనా? థ్యాంక్ యూ. సో అదే ఇంట్రెస్ట్ని సినిమాకు కంటిన్యూ చేస్తాము. మీరు నెక్స్ట్ ట్రైలర్లో కూడా ఆ ఇంట్రెస్ట్ను ఫీల్ అవుతారు. అండ్ అలాగే చాలామందికి ఇప్పుడు నేషనల్ వైడ్గా హిట్ అయిన సినిమా దృశ్యం, అది మలయాళం సినిమా అయినా కూడా దాన్ని తెలుగులో రీమేక్ చేశారు, హిందీలో రీమేక్ చేశారు. అలాగే కహాని అని ఒక హిందీ సినిమా ఉంది, దట్ ఈస్ ఆల్సో స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ, తుడురం. సో ఇలాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ ఒక థ్రిల్లర్ మా కామాఖ్య అనే సినిమా మీ ముందుకు అదే మంచి పేరు తీసుకోవడానికి త్వరలో రాబోతుంది. మీ అందరి సపోర్ట్ కావాలి. ఒక యాక్టర్గా నాకు గత 24 సంవత్సరాలుగా మీరు అందరూ సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు, నన్ను ఆదరిస్తూనే వస్తున్నారు. సో ఇప్పుడు దర్శకుడిగా నేను థియేటర్లోకి వస్తున్న ఈ కామాఖ్య సినిమాను కూడా మీరందరూ ఆశీర్వదించాలని, ముఖ్యంగా మా మీడియా అన్నలు మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా టీంని బ్లెస్ చేయండి. కామాఖ్య సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. జై మా కామాఖ్య. విష్ యూ గుడ్ లక్. అభి గారు. డైరెక్టర్ సార్, అభి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అందంగా ఉన్నారు. ప్రొడ్యూసర్ సార్, యశ్వంత్ సార్, థ్యాంక్ యూ సార్. పిక్చర్లో పనిచేసిన అందరికీ నంది. అభిరామి మ్యామ్, మీ ఫ్యాన్ నాను. రుమాండి ఫిలిం చూసేసి అంత పెద్ద ఫ్యాన్, మీతో కలిసి యాక్ట్ చేయడం ఈ సెకండ్ మూవీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా చాలా మూవీస్ చేయాలి. మా అన్న ఆనంద్ అన్న నా స్మాల్ స్క్రీన్లో పని చేయగానండి అన్నకు తెలుసు, అలా ఇలా ఉన్న సైజులోనే నన్ను చూసుకున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పిక్చర్కి ఒప్పుకోవడం వచ్చి టైటిల్ అండి, కామాఖ్య. అలా నేమ్ చెప్పిన ఉన్నా చేసేద్దాం అలా అని చెప్పాను నేను. ఆ పవర్ నాకు తెలుసు. ఎందుకంటే ఓ ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి, నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి చాలా లేట్ అవుతూనే ఉంటుంది. ఏం చేయని తెలియట్లేదు. యాక్టింగ్ కూడా కమిట్ చేయలేదు, ఖాళీగానే ఉన్నాను. అప్పుడు నా ఫ్రెండ్ చెప్పారు, కామాఖ్య టెంపుల్కి ఒకసారి వెళ్ళి వస్తామా అలా అని చెప్పి నన్ను అడిగారు. అప్పుడు టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్కి వెళ్ళి దేవుడిని మొక్కేసి అక్కడ నుంచి కొంచెం పైకి ఒకే ఒక ధోతి పైకి ఒక టవల్ మాత్రం వేసుకుని అలానే తిరుగుతున్నాను. 1 hour 1.5 hour అలానే తిరిగి ఒక ప్లేస్కి ఎక్కి సైలెంట్గా నిలిచికుంటే సముద్రగిని అలానే ఒక మనిషి పిలిచారు. ఫుల్ అడ్డం పట్టుకుని ఓ రిషి, ఏ సముద్రగిని ఇటు తిరుగుతున్నావు అలా అన్నారు.
లేదు సార్, ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, నాకు ఇమీడియట్గా అది స్టార్ట్ అవ్వాలి, దానికోసమే దేవుడి దగ్గర వస్తున్నాను అని చెప్తే, సరే ఇప్పుడు వెళ్ళండి, ఊరు వెళ్ళండి, స్టార్ట్ అయిపోవు అలా అని చెప్పారు. రేపు ఆఫ్టర్నూన్ టికెట్ వేసుకున్నానండి అలా. అదే చెప్పేశాను కదా, అప్పుడు వెళ్ళండి. నేను మాట్లాడి 10 years అయ్యిందండి అలా అని చెప్పారు. యాక్చువల్గా 14 years ట్రావెల్ అది ఆ ట్రావెల్లో 10 yearsగా నేను ఎవరితోనో మాట్లాడలేదు, ఫస్ట్ టైం నీతో మాట్లాడాను అలా అని చెప్పారు. నాకు నమ్మకం రాలేదు. సరే అండి అని చెప్పేసి వచ్చేసాను రూమ్కి వచ్చేసి, ఇప్పుడు నెక్స్ట్ డే వచ్చి మనకు 1:30కి దా ఫ్లైట్. సరే మార్నింగ్ కొంచెం తొందరగా వెళ్ళి అదే ప్లేస్కి వెళ్ళి ఇంకోసారి ఆ మనిషి వచ్చాడా అని చూద్దామని చెప్పి అదే ప్లేస్ కొంచెం వాటర్ ఇచ్చారు, తాగు. ఎన్ని గంటలకు ఫ్లైట్? 1:30. వెళ్ళిపో సార్, ఫోటో తీద్దాం. ఫోటో వద్దు, నెక్స్ట్ టైం నువ్వు రా, మనం వెళ్తాం అలా అని చెప్పారు. వచ్చి ఫ్లైట్ ఎక్కేసి ఫ్లైట్ నుంచి దిగితే నాకు మెసేజ్ వచ్చింది, టుమారో హీరో మీటింగ్ అని. అదే కామాఖ్య పవర్. తర్వాత ఆ ఫిల్మ్ అని చేసి, ఆ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత తిరిగి వెళ్ళాను. తిరిగి వెళ్ళి అదే ప్లేస్లో అల్లనే చుట్టి 1-2 hours అల్లనే కొండ మీద ఎక్కి అల్లనే తిరుగుతున్నాను. తిరిగితే ఆ మనిషిని తిరిగి చూశాను. అయిపోయిందా అన్నా? అయిపోయిందండి. వేరే మీకు కావాలన్నా? వద్దండి, నాకు హ్యాపీగా ఉన్నాను, మీరు ఇచ్చింది నాకు చాలు. ఒక్కొక్క టైం చూడంగానే ఒక్కొక్క విషయం అడగకూడదు, మీరు ఇచ్చింది థ్యాంక్స్ అండి అలా అని చెప్పేసి అక్కడ కొంచెం అన్నదానం ఇచ్చేసి తిరిగి వచ్చాం. తిరిగి వచ్చేసి తర్వాత 6-7 months ఇక్కడ ఉండేసి నెక్స్ట్ టైం వెళ్ళేసి రాగానే అభి కాల్ వచ్చింది, సార్ కామాఖ్య అని చేసేద్దాం. ఎక్స్ట్రాడినరీ మూవీ అండి. ఆ అమ్మ పవర్ కూడా ఈ ఫిల్మ్లో దిగి మా అందరికీ సపోర్ట్ చేయాలని అమ్మ దగ్గర ప్రే చేసుకున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రీడింగ్ గురించి మాట్లాడాలి. ఎక్కడ నన్ను తీసుకొచ్చి నన్ను చెయ్యి లోపలే పడిన శ్రీహరి, థ్యాంక్ యూ శ్రీ, థ్యాంక్ యూ సో మచ్. అభి గారు. థ్యాంక్ యూ. నేను ఇంతకుముందు మాట్లాడుతూ కొంచెం ఇటు సైడ్ చూస్తూ వెనక సైడ్ మర్చిపోయాను. నాకు మొత్తానికి ఈ ప్రాజెక్ట్ అన్నిటికీ సపోర్ట్ చేసి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్న మా ప్రొడ్యూసర్స్, మై ఫిలిం ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వాణినాథ్ గారు అండ్ యశ్వంత్ గారు, వారిద్దరికీ నేను థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కొత్త వాళ్ళైనా సరే ఒక సబ్జెక్టు ఇలా ఉంటుంది అని చెప్పేసి చెప్పగానే సబ్జెక్ట్ ఒకసారి ఫస్ట్ హాఫ్ వినగానే ఓకే మనం చేసేస్తున్నామన్నారు. సో దానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే మా టీం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ఇంక్లూడింగ్ ఆల్ ద ఆర్టిస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ముఖ్యంగా మా శ్రీహరికి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో నాకేదైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే ఆయన మీద తీసుకుంటాను, ఆయనకి ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉన్నా నాకు తీసుకొనియాను, అది వేరే విషయం. థ్యాంక్ యూ. రీడింగ్ గురించి మాట్లాడాలి. ఎక్కడ నన్ను తీసుకొచ్చి నన్ను చెయ్యి లోపలే పడిన శ్రీహరి, థ్యాంక్ యూ శ్రీ, థ్యాంక్ యూ సో మచ్. అభి గారు. థ్యాంక్ యూ. నేను ఇంతకుముందు మాట్లాడుతూ కొంచెం ఇటు సైడ్ చూస్తూ వెనక సైడ్ మర్చిపోయాను. నాకు మొత్తానికి ఈ ప్రాజెక్ట్ అన్నిటికీ సపోర్ట్ చేసి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్న మా ప్రొడ్యూసర్స్, మై ఫిలిం ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వాణినాథ్ గారు అండ్ యశ్వంత్ గారు, వారిద్దరికీ నేను థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కొత్త వాళ్ళైనా సరే ఒక సబ్జెక్టు ఇలా ఉంటుంది అని చెప్పేసి చెప్పగానే సబ్జెక్ట్ ఒకసారి ఫస్ట్ హాఫ్ వినగానే ఓకే మనం చేసేస్తున్నామన్నారు. సో దానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే మా టీం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ఇంక్లూడింగ్ ఆల్ ద ఆర్టిస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ముఖ్యంగా మా శ్రీహరికి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో నాకేదైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే ఆయన మీద తీసుకుంటాను, ఆయనకి ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉన్నా నాకు తీసుకొనియాను, అది వేరే విషయం. థ్యాంక్ యూ.